మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనమందరం సంతోషంగా, ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా, ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకొనటానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనే అంశము. పిల్లరా, ఈ అంశానికి ముందు మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లరా. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం పిల్లరా. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, జీవము గల దేవుడు, జీవము గల ఆ దేవుడి నుండి వచ్చిన మనమందరము ఆ జీవము ఏమైంది? మట్టి బొమ్మలోనికి ప్రవేశింపబడి, మరి మట్టి బొమ్మలోనికి ప్రవేశించబడిన తర్వాత జీవము గల మనుషుడయ్యాడు ఆదాము. ఆదాము నుండి వచ్చిన మనమందరము, ప్రతి ఒక్క మనుషుడు భూమి మీద మనిషి ఆదాము నుండి వచ్చిన మనందరమే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఎవరు పంపిస్తే ఈ భూమి మీదకి వచ్చాము? ఏం చేస్తున్నాము? ఎందుకోసం వచ్చాము? పిల్లారా, మనము ఈ ఏదైనా ఒక సందర్భానికి మనం వెళ్ళినప్పుడు మనం అనుకున్నాగానే మనము మన ఇష్టానుసారంగా వెళ్ళిపోము. ఏదైనా ఒక కారణం ఉంటే ఆ ప్రాంతానికో ఒక దేశానికో వెళ్తాము. మరి మరి ఈ పరలోకంలో నుంచి ఈ పరలోకం నుండి ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము? దేవుని చిత్తమును బట్టి దేవుడు అనుకుంటే వచ్చాము. మన తల్లిదండ్రులు అనుకుంటేనో ఈ భూమి మీదకి రాలేదు పిల్లారా. మరి ఆ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటే, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా దేవుడు మనల్ని భూమి మీదకి పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? భూమి మీదకి వచ్చి ఆ భూమి మీదకి వచ్చి మనం ఏం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? లేకుంటే దేవునికి భయపడకుండా ఏదో శరీర సంబంధంగా ఏదో నీకు అనారోగ్యమైనప్పుడు దేవుడా దేవుడు అంటున్నావు. తర్వాత దేవుడు మరి నీకు అనారోగ్యం నుంచి ఆరోగ్యం వచ్చే వరకు దేవుణ్ణి మర్చిపోతున్నావు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద ప్రతి దానికి భయపడుతున్నాడు మనిషి. చూడండి, భూమి మీద ఉన్న ప్రతి దానికి ఏదన్నా భయంకరమైన విపత్తు వచ్చినా భయపడుతున్నాము. మరి చూడండి, ఆ విపత్తు దాటిపోయిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేయడం లేదు. విపత్తు రాగానే దేవుడు అంటున్నాము, తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేయడం లేదు. చూడండి, మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుడు అనుకుంటేనే ఈ భూమి మీదకి వచ్చిన మనము, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని సంకల్పం బట్టి ఈ భూమి మీదకి వచ్చిన మనము, భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామా? లేకుంటే మనకేదో విపత్తు రాగానే, మనకేదో అనారోగ్యం రాగానే దేవుడు అంటున్నామా? దేవుని మరి శరీర సంబంధంగా ఏదైనా అనారోగ్యమైనప్పుడు, తగని అనారోగ్యమైనప్పుడు దేవుడా నాకు ఈ విపత్తు నుంచి, ఈ బాధాకరమైన పరిస్థితుల నుంచి నన్ను గట్టెక్కించు అంటున్నాము. కానీ మరి ఆ దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఈ శరీరం కోసమే భయపడుతున్నామా? శరీరంలో జరుగుతున్న సంఘర్షణ గురించే భయపడుతున్నామా? మరి కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను గురించి మనం ఆలోచిస్తున్నామా? మరి ఆత్మకు రోగం ఉన్నది. ఆత్మకు రోగం ఉన్నది. ఆత్మకు ఆ రోగాన్ని తీసివేయడానికి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఏంటి మరి కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన మనము, ఈ భూమి మీదకి వచ్చిన మనము దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాము. లేదుకుంటే మన ఇష్టానుసారంగా, శరీరానుసారంగా జీవించినప్పుడు చూడు, మనం మరణిస్తే భయంకరమైన పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి. అందుకోసమే ఆత్మకు ఆ రోగం ఉన్నది. ఆ రోగాన్ని తీసివేయడానికే మరి యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించినప్పుడు నేను అంటే ఏంటి? ఆత్మ. ఈ ఆత్మకు మరి ఈ ఆత్మకు కలిగిన పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మానుసారంగా జీవించినప్పుడే మనమై ఉన్న ఈ ఆత్మ ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము అనే స్పృహ, ఆలోచన కలిగి జీవిస్తాము. ఆ ఆలోచన మనము ఆత్మానుసారంగా జీవించకుంటే మరణిస్తే భయంకరమైన పరిస్థితి, పాతాళంకు జారిపోయే భయంకర పరిస్థితి మనం ముంగటున్నది పిల్లరా. అందుకోసమే
పాపం అనేది ఉన్నది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కనిపించే ఈ శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకు పాపము అనే ఈ పాప స్వభావం ఉన్నది. ఈ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, మరి లేఖనానుసారంగా చూసుకుందాం. మరి మనం ఇష్టానుసారంగా జీవించి ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకు మరి పాపము ఉన్నది. ఆ పాపాన్ని తీసివేయకుండా మనం బ్రతుకుతే, మరణిస్తే భయంకరమైన పాతాళానికి జారిపోతాం. అందుకోసమే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అనే అంశము నేర్చుకుంటున్నాం పిల్లరా. మరి మనం లేఖనానుసారంగా చూసుకున్నట్లయితే, దేవుని చిత్తాన్ని చూసుకున్నట్లయితే పిల్లరా, మనము ఈ భూమికి ఎందుకు వచ్చాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే, ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూడండి, వాక్యానుసారంగా జీవించినప్పుడు, మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరే గొప్ప ధన్యత ఉన్నది యేసుక్రీస్తు ద్వారా అని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అందుకోసమే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎందుకు? దేవుడు ఎందుకు వచ్చి, దేవుడు మనల్ని ఎందుకు భూమి మీదకి పంపించాడు? మనం ఏం చేస్తున్నాము? ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? శరీరానుసారంగా జీవిస్తున్నామా? మరి శరీరానికి కలిగిన విపత్తు రాగానే గడగడ వణుకుతున్నామా? అప్పుడు దేవుడు అంటున్నామా? ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ అన్నది, ఆత్మకు మరి పాపము అనేది ఉన్నది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తును నమ్మకం, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఆత్మానుసారంగా జీవించడానికి మరి ముందుకు సాగుతాం. అందుకోసమే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఆ వాక్యానుసారంగా జీవించాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే అలా జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అందుకోసమే దేవుని సంకల్పాన్ని, దేవుని ఇష్టాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని సంకల్పం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు పిల్లరా. జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు, ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయాలని మనల్ని మరి ఏర్పరచుకున్న మనం ఎందుకు ఏర్పరచుకున్నాడట? ముందుగా దేవుడు సిద్ధపరిచిన సక్రియలు చేయుటకట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు, వాక్య సంబంధమైన క్రియలు చేయుటకు, వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యాన్ని అనుసరించి జీవించి దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి, యేసుక్రీస్తు జీవించిన కాలంలో తండ్రి పనిని చేయడానికి వచ్చాడు. తండ్రి పనిని చేయటమే ఆయన పని చేయటం, తండ్రి పని చేయటమే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. చూడండి, ఏమంటున్నాడు? తండ్రి, నువ్వైతే నాకు ఏ పని ఇచ్చావో ఆ పని నెరవేర్చు, భూమి మీద నెరవేర్చి నేను మయపరచుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చుటకు, నేను మయపరచుటకు తండ్రి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మరి మనం ఎందుకు వచ్చాం? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేనికోసం బ్రతుకుతున్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనము ఆలోచన చేసుకునే అవసరం ఉంది పిల్లరా. అందుకోసమే పౌలు గారు జీవించిన జీవితం గురించి ఆలోచించినట్లయితే దేవుని పనిని జరిగించాడు. పౌలు గారు దేవుని పని జరిగించాడు. ఎందుకు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు పిల్లలు. ఎందుకు? ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు? నేను మంచి పోరాటం పోరాడను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి దేవునికి లోపడుతున్నామా? దేవునికి లోపడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు దేవుడు మన యుద్ధ ఉంటాడు పిల్లారా. మరి లేఖనం చేసుకుందాం పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డది.
కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ద్విమనస్కులారా, రెండు మనసులు కలిగి ఉండకండి, దేవుని ఎద్దకు రండి. అప్పుడు దేవుని మీదకి వచ్చి ఏం చేయాలా? అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించాలంటే దేవుని చిత్తం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని ఇష్టం నెరవేర్చిన యేసుక్రీస్తు ఏం చేశాడు, యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చిన మనము ఏం చేస్తున్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకూడదు, కానీ మరి దేహాన్ని చంపువానికి భయపడకుని ఆత్మను దేహమును నరకంలో నశింపజేయవానికి భయపడుండి. మత్తయి సువార్త 10:28 వచనంలో రాయబడిన మాట, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. మనం ఎవరికి భయపడాలా? ఆత్మను దేహమును నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడే విధంగా ఉండాలి, దేవునికి భయపడాలి. అందుకోసమే పిల్లారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి మనకేదో విపత్తు రాగానే భయపడి దేవుడు అంటున్నాం, తర్వాత మన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామా, దేవునికి లోపడుతున్నామా, దేవునికి భయపడే పరిస్థితిలో ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే చూడండి, దేవునికి భయపడుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 2:17 వచనంలో, అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక, ఎబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఆయన ఇష్టానుసారంగా జీవించలేడట. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, ఎలాంటి ఆ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. చూడండి, మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు మనందరి కోసం శిలువయాగం పొందాడు. పిల్లరా, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున లేఖనాల ప్రకారంగా 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు అపోస్తలులు వారు ఏమంటారు? మీరు దేని గురించి అయినా చెప్పండి, యేసుక్రీస్తుని గురించి చెప్పొద్దని చెప్తున్నారు. చూడు, దేని గురించి అయినా చెప్పండి కానీ యేసుక్రీస్తుని గురించి చెప్పకూడదు అన్నప్పుడు మరి పేతురు యోహానులు ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు. యాకోబు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 19-20 వచనాలు, అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే దేవుని మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. చూడండి, మరి చూడండి, ఆ రోజులో మొదటి శతాబ్దంలో దేని గురించి అని చెప్పుకొని కానీ యేసుక్రీస్తుని గురించి చెప్పకండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్తాం కానీ మా ఇష్టానుసారంగా మేము చెప్పలేము అంటున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది అపొస్తలులు వారి ఇష్టానుసారంగా చెప్పారా? చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్న వారు ఆ క్రీస్తు మహిమ గురించే, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తని ప్రకటిస్తున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేనికి భయపడుతున్నాం? వాక్యానుసారంగా జీవించే విధంగా ఉన్నామా? లేకుంటే ఈరోజు ఆదివారం రాగానే
ఆదివారం సంఘానికి వచ్చుడే ఎంతో భయంకరము. మరి ఎంతో బాధతో వస్తున్నాము అనుకుంటున్నావా? వాక్యం వినండి, వాక్యం వినండి అని చెప్తున్నా కూడా వాక్యాన్ని పెడుతున్నామా? వాక్యం ఏం చెప్తుంది మనల్ని? వాక్యం సరి ఎత్తుంది మనల్ని, సరి ఎత్తుంది. అందుకోసమే విశ్వాసమును బట్టి నోహావు మరియు మోషే దేవుని చేత హెచ్చరింపబడిరట. చూడండి, విశ్వాసమును బట్టి నోహావు అప్పుడు అంతవరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడ్డాడు. నోహావు చూడండి, నోహావు దేవుని నీతి దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకో దేవుని చిత్తాన్ని దేవుని విషయంలో ఆయన నీతిమంతుడుగా కనబడుతున్నాడు. అందుకోసమే జల ప్రళయం వస్తుంది, నోహావు ఓడ సిద్ధం చేయి. ఎందుకో ఓడ సిద్ధం చేయి, ఆ ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడతారు, రాని వారు మరి జల ప్రళయంతో వారిని తుడిచేస్తానని అంటున్నాడు పిల్లరా. అందుకోసమే మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులు. చూడండి, నోహావు ఆ జల ప్రళయం వస్తుంది, ఇలా జరుగుతుందని ఆయన ఎప్పుడన్నా చూశాడా సంగతులు? అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఆ హెచ్చరిక లోబడ్డాడు కాబట్టి నోహావు ఓడ సిద్ధం చేశాడు పిల్లరా. ఆ ఓడలోనికి పిలిచాడు, వచ్చారా? ఆ చూడండి పిల్లరా, నోహావు కుటుంబం తప్ప ఎవరు రాలేరు. నోహావును ఏలడి చేశారు, వీడు పిచ్చోడు అని అన్నారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టికి నీతికి వారసుడయ్యాడు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మరి మోషేని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరయుండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. చూడండి, రాజు ఆజ్ఞ ఏంటి? శిశువులను అందరి 2 సంవత్సరాల లోపల వారందరినీ చంపేయండి. చూడండి, రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? దేవునికి భయపడ్డాడు, దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. విశ్వాసమును బట్టి చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచికి అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి నోహావు దేవునికి భయపడ్డాడు, ఆ దేవుని మాటలకు హెచ్చరికకు లోబడ్డాడు కాబట్టి ఆయన రక్షింపబడ్డాడు. చూడండి, మోషేని గురించే మోషే విశ్వాసమును బట్టి పరో కుమార్తె అని నువ్వు ఒప్పుకో, నువ్వు మహారాజు అవుతావు, నేను రాజుని చేస్తామంటే ఈ రాజు ఈ 3 నాళ్ళ ముచ్చటే నాకు అవసరం లేదు, యుగాలు జీవించడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాడు, దేవుడు నన్ను పంపించాడని మరి మోషే ఏం చేశాడు? అల్పకాల పాప భోగాలు అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచాడు. అందుకోసమే చూడండి, ప్రతిఫలముగా కలుగు బహుమానమంతో దృష్టి ఉంచాడు పిల్లారా. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? దేవుని యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నామా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మనకేదో విపత్తు రాగానే దేవుడు అంటున్నామా? మరి దేవుణ్ణి విస్మరించి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే పరిస్థితులు ఉన్నాయి మనం గడపలారా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపానికి బలి ఉండదట. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనంలో, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, చూడండి, ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేను సంఘానికి పోతున్నాను, పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను, నేను భక్తిగా జీవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? జాగ్రత్త అంటున్నాడు. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపముకునకు బలికను ఉండదు, న్యాయపు తీర్పునకును భయంతో ఎదురు చూచుటకును విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని నీ కొరకు ఉండును. నీవు ఈ శరీరంలో ఉన్నప్పుడు భయము భక్తి కలిగి జీవించాలి. నీ ఇష్టానుసారంగా జీవిస్తే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవించిన జీవితమును బట్టి నీకు భయంకరమైన పరిస్థితి ఉంటుంది అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం?
మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసం పిల్లారా, ఏప్రిల్ రాసిన పత్రిక 10:29, 30, 31 వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకును సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది గ్రహించి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడాగునని ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పబడిన వాణిని ఎరుగుదుము కదా. అందుకోసమే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. చూడండి, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మరి మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనిషి ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ భూమి మీదకి మనము ఏదో మన తల్లిదండ్రులు అనుకుంటేనే భూమి మీదకి వచ్చామా? దేవుడు అనుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి భూమి మీదకి వచ్చాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము జీవిస్తున్నామా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. ఆ సత్క్రియలు ఏంటి? వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవిస్తున్నామా? లేకుంటే మరి శరీరానుసారంగా జీవిస్తున్నామా? శరీరానుసారంగా జీవిస్తే భయంకరమైన నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము భయముతోనో వణుకుతోనో యేసుక్రీస్తు జీవించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అపొస్తలులు కూడా వారి ఇష్టానుసారంగా జీవించలేరు. దేవుని క్రీస్తు మహిమను ధరించుకున్న ఆ క్రీస్తు మహిమను గురించి ప్రకటించారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు పిల్లరా. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే మన ఇష్టానుసారంగా జీవించి మరి జీవము గల దేవుని చేతిలో పడతావా? లేకుంటే వాక్యానుసారంగా జీవించి భయంతో భక్తితో జీవించి మన జీవితము దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే పరిస్థితిలో మనం ఉందాం పిల్లారా. ఫిలిప్పీల రాసిన పత్రిక 3:19 చూడండి, నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది? నాశనమే వారి అంతము. చూడండి, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతులను గురించి అతిశయించుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. చూడండి, భూ సంబంధమైన వాటి అందు మనసు వస్తే ఏమైతుంది? మనం ఈ లోకంలోనికి ఏం తెచ్చామా? ఏం తేలేదు. మరి ఈ లోకంలో నుంచి విడిచిపోతే మనం తీసుకెళ్తామా? ఏం తీసుకొని వెళ్ళలేము. ఇది ఒక యథార్థం మనకు తెలిసి కూడా చూస్తున్నాము, కళ్ళతో చూస్తున్నాము. మనం అర్థం చేసుకునే జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మిన ఏశావును బట్టి ఆలోచన చేయాలి. జ్యేష్ఠత్వపు హక్కును బట్టి ఆలోచన చేసి లేఖనంను బట్టి ఆలోచన చేద్దాం పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 12:16-17 మరి ఏశావును గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు? తన తమ్ముడు చిక్కుడుగాయల కూరల కోసం అమ్మేసుకున్నాడు. చూడండి, జ్యేష్ఠుడు ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవే జ్యేష్ఠత్వం కలిగిన వాడవు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించకూడదు. లోకంలో ఉన్న ఈ రంగుల ప్రపంచాల కోసం నువ్వు మోసపోతే నువ్వు జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్న వాడవైతావు. అందుకోసమే ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. ఆ తర్వాత కన్నీరు గార్చినా కూడా ప్రయోజనం లేకపోయింది. లేఖనం చదువుకుందాం పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 12:16-17 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారుడైన ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడెను. చూడండి, ఏశావుల గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? సంఘంలో నువ్వు చేరిన నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? సత్క్రియలు చేస్తున్నావా? సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని పంపించాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారిన ఉండునేమో, జాగ్రత్త చెప్తున్నాడంటే మనం ఎలాంటి మరి స్టేజ్లో ఉన్నాము మనమే ఆలోచన చేసుకోవాలి. మరి చూడండి, దేనికోసం ఆలోచిస్తున్నాము? భోజన పదార్థాలు తినుడు తాగుడు కడుపు కోసమే ఆలోచిస్తున్నామా? అలా ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితిలో ఉంటావు? 1 కొరింథీయుల రాసిన పత్రిక 6:13 లేఖనం చెప్తున్నది, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. చూడు, భోజన పదార్థాలు ఏమంటుంది? నేను కడుపులోకి వెళ్ళాలంటుంది. కడుపు భోజన పదార్థముల కోసం. కడుపు అంటుంది నాకు రాని అండుకో, తిను అంటున్నది. కానీ చూడండి మరి ఏం చేస్తుందో, దేవుడు వాటిని నాశనం చేయను.
చూడండి, ఇవి నాశనం అయిపోతాయి. చూడండి, దేహము జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. దేహము జారత్వం నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. చూడండి, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు మనల్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. సత్క్రియలు చేయుటకు, సత్క్రియ ప్రకారంగా మనం ఆత్మీయ జీవితం సరిదిద్దుకుంటున్నామా? ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? యుగాంతమందున మనకు బుద్ధి కలిగించడానికి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలిగించుటకు వ్రాయబడి ఉన్నాయి. చూడండి, ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలిగించాలి. ఎందుకు? యేషావుని గురించి చెప్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్నాడు, తర్వాత బాధపడ్డాడు, ప్రయోజనం లేకుండా విసర్జింపబడ్డాడు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, జ్యేష్ఠుడుగా ఉన్న నీవు వాక్యానుసారంగా జీవించాలి. ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన కుటి కోసం, కోటి విద్యల్లో కొట్లాడకూడి, కోటి విద్యల కోసం నువ్వు మరి జారిపోతే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి నువ్వు మేలుకోవాలి అంటున్నాడు పిల్లరా. అందుకోసమే యుగాంతమందున మన బుద్ధి కలుగుటకు ఇవి రాయబడి ఉన్నది. అందుకోసమే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఊకున్నాడా? వారి కటిక చీకటి బిలాములో వారిని మరి బంధించాడట. మొదటి 2 పేతురు రాసిన పత్రిక 2:14 దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకం మందలి కటిక చీకటి గల బిలాములో త్రోసివేసి వారి తీర్పులో కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. చూడండి, మరి మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనము మరియు 5, 6, 7 వచనాల్లో మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావు మరియు 7 కాపాడబడిరు. చూడప్పుడు నోహాను గురించి ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా నోహావు ఎందుకు కాపాడాడు? దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడి ఆ నోహావు ఓడ చేశాడు. ఓడలో ఉన్న వారి కుటుంబము రక్షింపబడ్డది. చూడండి, నీతిని ప్రకటించిన నోహావు మరియు 7 కాపాడిరి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతములుగా ఉంచుటకు వాటిని నాశనం విధించెను. చూడండి, 9-10 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9-10 భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మాలిన్యమైన దురాశలను కలిగిన శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును, స్వేచ్ఛాపరులను, మహాత్ములను దూషింప విరవకయున్నారు. చూడండి, వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారట? మహాత్ములను మరి దూషింపక విరవకున్నారట. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే వాక్యంకు భయపడాలి. వాక్యం హెచ్చరికను మనం భయపడాలి. వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు వాక్యంకు భయపడాలి. వాక్యాన్ని విస్మరిస్తే భయంకర పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇప్పుడు సియోను కొండకును మనం క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు సియోను కొండకును జీవం గల దేవుని పట్టణంకు వచ్చావు. ఈరోజు సంఘానికి వచ్చిన నీవు జీవం గల దేవుని పట్టణంకు వచ్చిన నీవు జీవం గల పట్టణంకు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఏం చెప్పబడుతుంది? ఆ వాక్యంకు లోపడాలి. వాక్యంకు హెచ్చరించినప్పుడు వాక్యంకు లోపడాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12:23, 24, 25 వచనాల్లో ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకం యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకును మధ్యవర్తినైన యేసునొద్దకు ఏబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు. చూడండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకొనుడి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా. చూడండి, మరి చూడండి, భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయం కదా. చూడండి, భూమి మీదనే హెచ్చరికకు లోపడ్డప్పుడు బతుకుతాము, కానీ పరలోకంలో నుంచి హెచ్చరిక వచ్చినప్పుడు దానికి లోపడకుంటే పరిస్థితి ఎలా ఉంటది? అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం.
అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా జీవించలేడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి, ఈ భూమి మీదకి వచ్చిన నేను దీన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? భయముతోనూ వణుకుతోనూ ప్రార్థనలు విజ్ఞాపనలు చేసినందున మరి రక్షింపబడ్డాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఉన్నందున భయభక్తులు కలిగి ఉందున ఆయన అంగీకరింపబడేను. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు ఉన్నారు. ధనవంతుడికి ఎంతో మంది హెచ్చరికలు చేశారు, ఇలా ఉండాలి, వాక్యం ఇలా చెప్తున్నా అన్నప్పుడు ఆ హెచ్చరిక లోబడ్డా? లాజరు ధనవంతుడి వాక్యుడి ఇంట్లో రొట్టె ముక్కలతో మరి బతుకుతూ జీవించాడు, భయంతో జీవించాడు. వీరిద్దరు చనిపోయారు. ధనవంతుడు పాతాళంలో యాతన పడుచున్నాడు. మరి లాజరు అబ్రాహామున ఆనుకొని ఉన్నాడు. చూడండి వారి పరిస్థితిని చూస్తే ఎలాంటి పరిస్థితులను. ధనవంతుడు ఈ లోకంలో సుఖంగా అనుభవించాడు, చూడు పాతాళంలో బాధపడుతున్నాడు. పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి పిల్లరా. ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మాకు అన్ని ఉన్నాయి, మా ఇష్టానుసారంగా జీవిస్తామనుకుంటే దేవుని జీవముగా దేవుని చేతిలో పడుట భయంకరము. చూడండి పిల్లరా. మరి అందుకోసమే మీకు బుద్ధి చెప్తున్న వారిని నిరాకరింపకున్నట్లు చూసుకోండి. మీకు బుద్ధి చెప్తారు ఎవరైనా, ఆ బుద్ధి చెప్తున్నవాడు మా కోసం చెప్తున్నాడా, ఎవరి కోసం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడా, ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు అనేది, అలాంటి పరిస్థితిలో వాక్యం చెప్తున్నది, ఆ వాక్యంకు లోపడాలి. అందుకోసమే చూడండి, నోహావు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, ఆ హెచ్చరిక లోపడ్డాడు, ఆయన కుటుంబము ఆయన రక్షింపబడ్డాడు. చూడండి మరి మనము వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డప్పుడు వాక్యం అనుసరించి జీవించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12:25 మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపనున్నట్లు చూసుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకోకపోవటం మరీ నిశ్చయం కదా. చూడండి మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే వాక్యం చెప్పాలి. అందుకోసం అపోస్తలులు వాక్యం చెప్పారు పిల్లరా. అపోస్తల కార్యము 18:5-6 శీలయు తిమోతియు మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుడే అందు ఆత్రుత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, వారు ఎదురాడి దూషించినప్పుడు, ఎవరండి? యూదులు ఎదురాడి దూషించినప్పుడు అంతట తన వస్త్రము దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్ని జనుల ఎద్దకు పోవుచున్నాను అని వారితో చెప్పి, చూడు యూదులు జన సమూహములను చూసి మచ్చరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు బోధించుట ఆవశ్యకమే, అయినను మీరు వాక్యాన్ని ఏం చేతురు? త్రోసి వేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల వద్దకు వెళ్ళుచున్నాము. యాలయనగా నీవు బోధికంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించను. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్తే యూదులు ఏం చేశారు? వ్యతిరేకిస్తే మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. ఈ రోజు కూడా వాక్యం చెప్పబడుతుంది. వాక్యంకు భయపడాలి. వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు భయపడాలి, లోపడాలి. లేదు అంటే వాక్యం మీ నుండి వెళ్ళిపోతుంది. అందుకోసమే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త. నువ్వేం చేస్తున్నావు? నీ బోధకుడైనా నువ్వేం చేస్తున్నావు? చెప్పడమే కాదు, నీవు వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంకు లోపడాలి, వాక్యానుసారంగా జీవించాలి. మొదటి పేతురు పత్రిక 4:16 నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగూ చేసి నీ బోధ వినువారిని రక్షించుకొందువు. చూడండి బోధ చేయడం ఎలా? నీ బోధ వినువారిని రక్షించుకో, జాగ్రత్త కలిగి ఉండము. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. చెప్పడమే కాదు, ఇందులో నిలకడగా ఉండాలి. నీవు ఇలాగ చేసి నీ బోధ వినువారిని రక్షించుకొందువు. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో వింటున్న కాడనే ఉంటున్నామా? విని దానిని అవలంబించాలి. క్రీస్తు మహిమను ధరించిన మనము ఆ క్రీస్తు మహిమను ప్రకటించాలి. అలా ప్రకటించకుండా
దేవుని కుమారుని మరలా సిలువేయి మరలా బాహాటంగా సిలువేయించున్నారట. ఎవరండి? వింటున్న కానీ ఉంటున్నవారు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనంలో దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయుటూ బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము అనుభవిస్తూ ఆ మహిమను అనుభవించి మళ్ళా తప్పిపోతే ఏమైతుందట? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయుటూ బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్టు అట్టి వారి నూతన పరచుట అసాధ్యము. అందుకోసమే దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎప్పుడు మారుతారో మరి, ఎవరన్నా వాక్యం చెప్తే ఆ వాక్య ప్రకారంగా మరి ఆలోచిస్తారేమో అని దేవుడు చూస్తున్నాడు. అందుకోసమే దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే అనేకులను లేపుతున్నాడు. వాక్యం ప్రకటించబడుతుంది. ఆ వాక్యం విని అవునా కాదా, ఇది ఎలాంటి పరిస్థితిలో ఉన్నది, వాక్యం ప్రకారంగా జీవిస్తున్నానా, వాక్యంకు వ్యతిరేకంగా జీవిస్తున్నానా? నోహు హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడ్డప్పుడు దానికి ఏం చేయడం? హెచ్చరికకు లోపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. ఆయన కుటుంబం రక్షింపబడ్డది. చూడండి, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? చూడండి, మరి దేవుడు మన కోసం దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడట. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు గాడు, కానీ ఎవడను నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి అని దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడట. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే లోకం ఏం చేస్తుంది? లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదంటున్నది, ఇష్టానుసారంగా జీవిస్తున్నది. లోకము పోకడను గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఈరోజు వాక్యం వింటున్నాను, వాక్యం విని అవునంటున్నాము, వాక్యం విన్న తర్వాత బయటకు వెళ్ళిపోతే లోక సంబంధమైన వాటి కోసం ఆలోచించి జీవిస్తున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, సహోదరులారా, కాలంను గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కరలేదు. రాత్రి దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునో మీకు బాగుగా తెలియను. లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. ఏ విధంగా చెప్తున్నాడు? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, తటస్థంగానే వస్తుంది. దొంగ ఎప్పుడు వస్తాడు? దొంగ చెప్పి వస్తాడా? చెప్పకరాడే. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకోసమే మనము వాక్యం విని వాక్యానుసారంగా జీవించి వాక్యంతో, భయంతో, వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అందుకోసమే పౌలు గారు సొంత రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకున్నాడు. మనం మన జీవితంలో మన సొంత రక్షణను కాపాడుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటున్నాడు. అందుకోసమే